గురుకులాల విషయంలో సర్కారు పూర్తిగా మొద్దు నిద్రపోతుంది. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. ఇటీవలే ఒక విద్యార్థి మృతి చెందితే ఒక మంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శించారు. దాని తర్వాత దానిపై సమీక్ష చేస్తున్నారు. ఇప్పటివరకు దాని అప్డేట్సే లేవు. మరి ఈ నేపథ్యంలో గురుకులాల దీన స్థితికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు? శోభన్, ప్రధానంగా విద్యార్థులు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ సంపద. ఈ నేపథ్యంలో వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. విద్యార్థుల బాగోగులతో పాటు వారిని సామాజిక పరంగా అదేవిధంగా విద్యాపరంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పైన ప్రధానంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు దేశ భవిష్యత్తుకు రేపు నాంది అవుతారు, రాష్ట్రానికి దిక్సూచి అవుతారు. ఈ నేపథ్యంలో వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ పాలకులపైన ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడతలేదు. గతం ఎంతో బాగుండనే చందంగా ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులంలో అదేవిధంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులపైన ప్రేమను చూపెట్టిన సందర్భం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం స్పష్టంగా ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ లేవు, ఎప్పుడు చూడలేదు. నెల ప్రకారం మెస్ ఛార్జీలు వచ్చేవి, అదేవిధంగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందేవి, పౌష్టికారమైన విలువలతో కూడిన భోజనం ఇచ్చేవారు, స్నాక్స్, టిఫిన్స్ వంటి అనేక మౌలిక సదుపాయాలు సమకూర్చి విద్యార్థులను గత పాలకులు కంటికి రెప్పలా కాపాడుకున్నారనే అభిప్రాయం మీద సర్వత్రా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇటు తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున అయితే ఆ విషయంపై చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 8 నెలల నుంచి పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం స్పష్టంగా కనబడుతుంది. గతం ఎంతో బాగుండనే చందంగా ఇవాళ మరోసారి కేసీఆర్ పాలనను గుర్తు చేసుకునే సందర్భం కూడా ప్రతి విద్యార్థుల తల్లిదండ్రుల స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఇవాళ గురుకులాలలో కల్పించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులు అంటే ఈ దేశానికి సంబంధించిన ఎముకలు, ప్రధాన వెన్నెముకగా నిలుస్తారు, ఈ దేశ భవిష్యత్తుకు నాంది అవుతారు. అదే రాష్ట్రానికి ఈ రేపటి ఒక మానవ వనరుగా ఉపయోగపడే విద్యార్థుల కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల సర్వత్రా విమర్శలైతే ప్రభుత్వం ఎదుర్కొంటుంది. తీవ్ర విమర్శలు విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు ఒకటి మాత్రమే ఇచ్చారు ఇప్పటి వరకు. రెండో దీవెలు ఒకటి విద్యార్థుల శరీరం పైన ఉంటే, 2 వాళ్ళు ఉతికి ఆరేసుకుంటారు. ఒకవేళ వర్షాకాలం ఇప్పుడైతే 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఆ ఎండేసిన దుస్తులు ఎప్పుడు ఆరాలి, విద్యార్థుల శరీరం పైకి ఎప్పుడు రావాలనేది కూడా క్వశ్చన్ గా ఉంది. రవీందర్, ఇటీవల ఒక విద్యార్థి మృతి చెందితే పొన్నం ప్రభాకర్ ఆ మృతి పట్ల సమీక్ష జరుపుతా అన్నారు. దాని తర్వాత ఇప్పటివరకు దానిపైన ఎలాంటి సమీక్ష నిర్వహించలేదు. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా ఈ నియోజకవర్గం, ఈ కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తాడు. విద్యార్థుల మౌలిక సదుపాయాలపైన ఆయన ప్రకటన మాత్రమే పరిమితమైండు. ఇప్పటి వరకు విద్యార్థులు గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులు 2 చనిపోవడం జరిగింది. విద్యార్థుల చనిపోయినప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినని ఏదో సోషల్ మీడియాలో పోస్టులు తప్ప విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అటు ముఖ్యమంత్రి కానీ ఇటు యంత్రాంగం కానీ అదేవిధంగా మంత్రులు కానీ సమీక్ష నిర్వహించరు. కనీసం విద్యార్థులను ఓదార్చరు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పరు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అదేవిధంగా కళాశాలతో పాటు హాస్టళ్లను బలోపేతం వైపు చర్యలు తీసుకోరు. అంటే ప్రజల ప్రాణాలు అదేవిధంగా విద్యార్థుల ప్రాణాలు గాలికి పోయినా సరే మాకేం సంబంధం లేదు, మేము యథేచ్ఛగా మేము పాలించాల్సిన విధంగా పాలిస్తామనే తప్ప విద్యార్థుల సంక్షేమ పైన దృష్టి ఉండదు. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి మెనూ పైన దృష్టి ఉండదు. అనేక విద్యార్థులు ఇవాళ పిట్టలా రాలిపోయిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ విద్యార్థులు కళాశాలలో చదువుకునే విద్యార్థులు అదేవిధంగా ఇటు గురుకులంలో చదువుకునే విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నారు, డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన పరిస్థితులు చుట్టూరుతా ఇప్పుడైతే ఏదైతే ప్రవారీ గోడ ఉంటుందో, ప్రవారీ గోడ ఏ ఒక్క పాఠశాలకు కానీ అదేవిధంగా హాస్టళ్లకు కూడా ఎక్కడ కూడా కనబడదు. యథేచ్ఛగా కుక్కలు అదేవిధంగా ఇతర క్రిమి కీటకాలు హాస్టల్లోకి చేరి విద్యార్థులకు కాటు వేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అయినా అటువైపు దృష్టి సారించరు. ఇక జిల్లా స్థాయిలో అధికారులు, పీడీలు ఉంటారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ పీడీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరవైంది. ప్రభుత్వం ముందుగానే అలసత్వం వహిస్తుంది. ఒక విద్యార్థి మీద 36 రూపాయల ఖర్చు పెడితే ఆ మెనూ ప్రకారం విద్యార్థులకు ఏం వడ్డించాలని ఇవాళ నిర్వాహకులు, హాస్టల్ ఏదైతే నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రేటుకు, డిమాండ్కు తగ్గట్టుగా వాళ్ళ సప్లై ఉండాలి తప్ప అరకొర వసతులతో 36 రూపాయలు ఒక విద్యార్థి మీద పర్ డే ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగాయి. 2-3 సార్లు ప్రభుత్వానికి విన్నవించారు.
గతంలో 3-4 నెలల నుంచి ఇప్పటి వరకు మెస్ ఛార్జీలకు సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. ఆ బిల్లులు మంజూరు చేస్తే కొంచెం మేరకు పౌష్టికమైన ఆహారాలు కాలి వాళ్ళు వడ్డించే వారు కొంచెం మేరకు ఇచ్చేస్తారు. వారికి బిల్లులు కూడా ప్రధానంగా వాళ్ళ ఆవేదన కూడా ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే ఇప్పటి వరకు 4 నెలల నుంచి ప్రభుత్వం అందించాల్సిన బిల్లులు మాకు రాలేవు. ప్రభుత్వం కనీసం గ్యాస్ సిలిండర్ కూడా సదుపాయం కల్పించడం లేదు. దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా జేబుల నుంచి ఖర్చు చేసి వీళ్ళ విద్యార్థుల కడుపు నింపేందుకు కొంత మేరకు ప్రయత్నం చేస్తున్నాం. చాలని భోజనం వడ్డిస్తున్నామని స్వయంగా భోజనం వడ్డించే నిర్వాహకులు చెప్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటుందో ఇవాళ సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని ఈ విషయం పడితే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా మార్కెట్లో కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పుల ధరలు గణనీయంగా పెరిగినాయి. దానికి తగ్గట్టుగా మెను ఇవ్వాలి. ఇవాళ జైలు జీవితం అనుభవించే ఖైదీలకు పెట్టే ఖర్చుతో కంపేరియన్ చేసుకుంటే 3 రేట్లు తక్కువ ఉన్నాయంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా డిమాండ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ నుంచి దయచేసి మా టీసీలు ఇవ్వండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మేము అప్పో చేసి ప్రైవేట్ స్కూల్లో లేక ప్రైవేటు సంబంధించిన హాస్టల్లో వేసుకుంటాం తప్ప ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ నుంచి రిమూవ్ కావడానికి, ఇక్కడ నుంచి వైదొలు కావడానికి విద్యార్థుల టీసీ ఇప్పించని ప్రాధేయపడ్డ సందర్భాలు ప్రతిరోజు ప్రతినిత్యం చూస్తున్న సందర్భం కూడా కనబడుతుంది. అంటే ప్రభుత్వం అందించే ఈ విద్యా విధానం పైన, హాస్టళ్ల పైన విద్యార్థులకు ఉన్న తల్లిదండ్రులకు ఉండే నమ్మకం పూర్తిగా పోయింది. ఇది నరకపు కుంపంగా మారాయి, ఇవి నరకానికి దారిలా కనబడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టంగా కనబడుతుంది. ఒక బోర్ ఉంటుంది, 300 మంది విద్యార్థులు ఆ బోర్ కింద స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే బకెట్ ఉంటుంది, దానికి వాష్రూమ్కి ఒక 20 మంది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆ వాష్రూమ్కు తలుపులు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి. ఇలాంటివి అన్ని మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఇది తలవంపు చర్యగా భావించాలి. ఇవాళ ముక్కుపచ్చలారని చిన్నాళ్ళు రోడ్ల మీదకి ఎక్కేసి ఇవాళ ఆవేదన ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా దయనీయంగా ఉందో పాలకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రిగా ప్రధానంగా 2 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాని మీద సమీక్ష నిర్వహిస్తే ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన క్షేత్రస్థాయిలో తెప్పించుకుంటే తెలుస్తాయి. ఇవాళ పూర్తిగా సాంఘిక సంక్షేమ పాఠశాలతో పాటు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి కాలు చేతులు విదిలేసి ఈ విద్యార్థులు రేపు పొద్దుగల ఎవరు రావట్లేరని చెప్పాను. ఓకే రవీందర్.